బిర్యానీ బాగా మాడిపోయింది కదరా. బిర్యానీ మాడిపోయినా పర్లేదు బాస్, నేను తిరిగి పెడతాను. ఎండిపోయింది మాడిపోయింది తిని 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 చక్కలారిగా తయారయ్యావు కదరా. వారా. తిని చావనివ్వండిరా, ఆకలేస్తుంది. బాస్ ఫోన్ బాస్. ఆడే మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. బ్రోకర్ పనికే ఏంటది. మనందరం రాజమండ్రిలో ఉందని చెప్దామా? ఇవ్వరా. బాస్ రాజమండ్రి చాలా దూరం, రుషికొండ అని చెప్పండి, అప్పుడే నమ్ముతాడు. లవ్ యూ రా. నమస్కారం బాబు, నమస్కారం. ఎక్కడున్నావు? ఒకటి కేక్ పుట్టించే పని మీద రుషికొండ వరకు వచ్చాం. నేను ఋషికొండకే వస్తున్నాను. పిచ్చోడు, పిచ్చ ఎదవా. నీ మాట విని మార్చి చెప్పాను కదా. అది మరి ఓ చిన్న మటర్ విషయంగా భీమిలి బీచ్ వరకు వచ్చాను. నువ్వు ఎక్కడైనా ఉండు, ఇంకో అరగంటలో ఋషికొండ బండరాల మీద బాను సీను అనే పేర్లతో ప్రేమ కవితలు అక్కడక్కడే రాసి పెడుతున్నావు. నువ్వు చెప్పిన అరగంటలో రాళ్లు కాదు, సులభ కాంప్లెక్స్ గోళ్ల మీద కూడా రాయలు. ఇప్పుడు నువ్వు రాళ్ల మీద రాయలేదో నీ సమాధి మీద నీ పేరు రాయాల్సి వస్తుంది. రాసి చస్తా. వెంటనే ఓ సరుకు వ్యాన్ ఏర్పాటు చేయండి. ముందు నన్ను తిన్నవంటరా. గ్యాప్ లో మెక్కేసారా. హలో, ఎందుకంత స్లోగా వెళ్తున్నావు? కొంచెం వేగంగా వెళ్ళు. వేగంగా వెళ్ళకండి, ఇంట్లో మన కోసం ఎదురు చూస్తుంటారని మన ఎన్టీఆర్ చెప్పాడు. అయితే సరుకు వ్యాన్ కూడా క్రాస్ చేసి అంత స్లోగా వెళ్తావా? సరుకు అన్నా? మనవాడే. ఒక రౌడీగా ప్రాణాలు తీయమనడం మానేసి ఇలా బండల మీద పేర్లు రాయమంటున్నాడే. మీరు నిజంగానే ప్రాణాలు తీసుంటే ఇలా పేర్లు ఎందుకు రాయమంటాడు? రేయ్, అందరూ తల ఒక రాళ్ల మీద రాయండ్రా. దాన్ని ఇలాగే. రేయ్ ఏంట్రా తలలు దించుకున్నారు? రాయడం రాదా? చదవటమే రాదు బాస్. ఏదో పక్కూరు బోర్డర్ స్కూల్లో చదివినందువల్ల బండల మీద పేర్లు రాసే రేంజ్కి ఎదిగానురా. ఎవరా ఆయుధం? ఇదిగోండి బాస్. ఎక్కడెళ్ళి సచ్చా? ఏంటి ఉలి సౌండ్ వినిపిస్తోంది? వినేసింది. వినిపిస్తుందా? ఇప్పుడిప్పుడే నీకు పూర్వజన్మ జ్ఞాపకాలు వస్తున్నాయి. ఈ చోటకి రాగానే నువ్వు పాత బాణువులా మారిపోతున్నావు. బాస్ ఏంట్రా వచ్చేసారు. పోరా, వచ్చేసరని అడ్డగడలో అడ్డు. బేవర్స్ గాడు ఎక్కడెళ్ళి సచ్చాడు? పిచ్చోడు అంతలో తల పక్కకి ఇక్కడ కనిపించట్లేదే. మన ప్రేమ ప్రయాణం దరిద్రం అవ్వాలని రాసిందేంటి? చరిత్ర అవ్వాలని రాసుండాలి కదా. బుద్ధి చేస్తా. మొత్తం రివర్స్ రాశాడే. సరే మేనేజ్ చేద్దాం. ఏం లేదు బాను, మన ఇద్దరం కలిసి ఉంటే చరిత్ర అయ్యేది. కలవలేదుగా, అందుకే దరిద్రం రాసుంటాం. నువ్వేం దిగులు పడుకు, ఈ జన్మలో కలిసి దాన్ని చరిత్రగా మార్చేద్దాం. సరే, ఈ బండల్లో ఇంకెక్కడైనా రాసుందేమో వెళ్ళి చూద్దామా? చూద్దామే. రండి. తప్పుగా రాయడమే కాకుండా హార్ట్ కి బదులుగా కిడ్నీ ఇంగిస్తావా? కిడ్నీ ఇలాగే ఉంటుందా? మార్చేస్తా. ఇక్కడ ఇంకెవరో ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. అనిపిస్తుందా? అదేం లేదు బాను, పోయిన జన్మలో మన ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చాలా మంది లవర్స్ ఉండేవారు. ఆ జ్ఞాపకాలే నీకు వస్తున్నాయి. ఇంకో చోటుకి వెళ్ళి చూద్దామా? పద. అమ్మయ్యా. రే, బంటిని పైకి తీసుకురండి. ఏంటి పైకి తీసుకురావాలా? రే ఎత్తండి రా. నన్ను కదరా. బండరాయిని. నువ్వు ఇలా దడేల్మని తిరుక్కు, నా గుండె దడదరాన్ని కొట్టుకుంటూ ఉంది. గట్టిగా పట్టుకోవాలి, చాలా వెయిట్ గా ఉంది. వాళ్ళు వచ్చేయమన్నా చెప్పుతో కొడతాను. బాను, నువ్వు కోఆపరేట్ చేస్తేనే కదా పూర్వజన్మ జ్ఞాపకాలు తెప్పించగలను. ప్లీజ్. ఏం బాను, ఈ కవితని చదివాక నీకేమైనా గుర్తొస్తుందా? పోనీ పోయిన జన్మలో మనం ఏం చేసామో అది ఈ జన్మలో చేస్తే నీకు తప్పకుండా గుర్తొస్తుందిగా? ఏం చేసాం? నేను నీ చేయి పట్టుకోగా, నువ్వు నా కళ్ళలోకి చూడగా, నువ్వు అలా ఈ బండ మీద వాలగా, నేను నీ మీద వాలగా, అలాగే బండ మా మీద వాలగా మేము నడిగి చావడానక ఎరా నువ్వు లవ్ చేయడానికి మేం చావాలా? ఎవరో మాట్లాడినట్టుంది. ఉంది కదా బాను, నీకు పూర్వజన్మ జ్ఞాపకాలు అన్ని వచ్చేసినట్టే. సరే, రాళ్ల మీద మాత్రమే రాసామా? షిప్ లో కూడా. షిప్పా? పోయిన జన్మలో ఇద్దరం కలిసి అండమాన్ వెళ్ళినప్పుడు షిప్ లో ఇద్దరి పేర్లు రాసి పెట్టాం.
అయ్యో ఇడు కొంప తీసి షిఫ్ట్ చేయమంటాడా పోరా. బాను ఇప్పటికైనా చెప్పింది నమ్ముతున్నావు కదా? ఒక 20% నమ్ముతున్నాను, కానీ మీరు బ్రాహ్మణ అబ్బాయి సీను అంటే నమ్మలేకపోతున్నాను. బాను నేను నిజంగానే బ్రాహ్మణ అబ్బాయి సీనునే. నన్ను నమ్ము నమ్ము. నీకు 100% కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే నన్ను లవ్ చేయ బాను. వెళ్దామా? రా. ఏంటి అక్కడ అందరూ డాన్స్ చేస్తుంటే నువ్వు ఇక్కడ డల్గా కూర్చున్నావు? నువ్వు వెళ్ళవా? లేదు, నెక్స్ట్ వీక్ రాబోయే కల్చరల్స్ లో వెస్టర్న్ చేద్దాం అనుకున్నాను. సరే ఇప్పుడు భరతనాట్యం మాత్రమే చేయాలని స్ట్రిక్ట్ గా చెప్పేశారు. అయితే నాకు భరతనాట్యం తెలీదు. ఏంటి నీకు భరతనాట్యం తెలీదా? జోక్ చేస్తున్నావా? నువ్వు ఎంత పెద్ద భరతనాట్యం డాన్సరో చెప్పనా? ఎప్పుడు? పోయిన జన్మలో నువ్వు డాన్స్ చేస్తే ఊరు మొత్తం చూసేది, కానీ నువ్వు నన్ను మాత్రమే చూసేదానివి. మన లవ్ కూడా అలాగే మొదలైంది, కానీ అప్పుడు కూడా మీ మాస్టర్ వల్ల ఒక ప్రాబ్లం. ఏ మాస్టర్ నన్ను ప్రేమించారా? నన్ను ప్రేమించారు. అయ్యే, ఆ, నువ్వు అనుకునేలా మగ మాస్టర్ కాదు, అందమైన ఆడ మాస్టర్. అవును బాను, ఒకవైపు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, మరోవైపు మాస్టర్ లవ్ చేస్తున్నారు. ఇలా ఉన్నప్పుడు ఒక రోజు మాస్టర్ ఇదిగోండి మీ అందెలు. అవి అందెలు కాదు, నా మనసులోని ఆశలు. మాస్టర్ ఏమంటున్నారు? ఈ రోజు నా మనస్సు విప్పి నీతో ఒక నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను. నాట్యమే నా శ్వాస, నాట్యమే నా హృదయ సవ్వడి. గజ్జెలంటేనే ఇష్టపడే నన్ను నిన్ను ఇష్టపడేలా చేసావు కదరా సీను. బుర్రకెక్కలేదే. బడుద్దాయ్ బడుద్దాయ్, ఇంకా నీ బుర్రకెక్కలేదా? నేను నిన్ను ప్రేమిస్తున్నా. నాకు సిగ్గుగా ఉంది. మాస్టర్ ఏంటి సీటు? నేను మిమ్మల్ని మాస్టర్ గానే భావించాను, ఎప్పుడు ప్రేమించలేదు. సీను, ఆ రోజు నేను ఆడినప్పుడు నా నాట్యం నచ్చిందని చెప్పావే. నేను నడిచొచ్చేటప్పుడు నా నడక నచ్చిందని చెప్పావే. మాస్టర్ అన్ని నచ్చాయని చెప్పాను, కానీ ఎప్పుడైనా మీరు నచ్చారని చెప్పానా? సీను, నువ్వనేది నాకు బొత్తిగా అర్థం కావట్లేదురా. మాస్టర్ నేను మిమ్మల్ని ప్రేమించలేను, ఎందుకంటే నేను మీ స్టూడెంట్ బానుని ప్రేమిస్తున్నాను. బాను, నాట్య విద్య నా దగ్గర నేర్చుకుని గురుదక్షిణ వాడికిచ్చావు. నువ్వు చేసేది గురుద్రోహం. మాస్టర్ ముద్దుల బెండకాయలా ఉన్నారు. మీరు లేత బెండకాయని ఇష్టపడతారని నాకెలా తెలుసు? ఏదో గంతకు తగ్గ బొంతని చూసుకుంటారని అనుకున్నాను. సీను, నాకు దక్కకపోతే చచ్చిపోతాను. అయితే మరి ఆ రోజు తబలా మాస్టర్ తో తనిగా రూమ్ లో ఏం చేశారు? నేను అక్కడ తబలా నేర్చుకున్నాను. ఒరే తబలా, నేర్పుంటావులే. పోయిన వారం ఫ్లూట్ మాస్టర్ తో ఫుల్ టైం ఏం చేశారు? నేను ఫ్లూట్ నేర్చుకున్నాను. ఇలా మాయ మాటలతో అన్ని విద్యలు నేర్చుకున్నారు. బాను, నోరుమై. ఇందాక నేను చూస్తున్నాను, పవర్గా మాట్లాడుతున్నావు. సీను, తనని ఇష్టపడడానికి 1000 కారణాలు ఉండొచ్చు, నన్ను ఇష్టపడకపోవడానికి ఒక్క కారణం చెప్పు చూద్దాం. అది మీరు మగాడ్లో ఉన్నారు. ఈ జన్మలో కలవలేకపోయా, వచ్చే జన్మలో నేను దక్కించుకోకుండా వదిలిపెట్టాను. లవ్ యు సీను. ఏంటి ఇద్దరు ప్రేమించారంటే అంత అందగాడివా నువ్వు? ఏంటి అలా అడిగావు? ఈ జన్మలోనే నేను నలుపు, పోయిన జన్మలో మహేష్ కలరు. పోయిన జన్మలో పుట్టిన నువ్వు పుట్టావు, నేను పుట్టాను. అవును. అయితే మరి ఆ మాస్టర్ కూడా పుట్టుండాలిగా. చచ్చాను.
కరెక్టే, ఆవిడ పుట్టుండాలి. మరైతే ఆ మాస్టర్ని ఆ మాస్టర్ ని మీట్ అవ్వాలి, అంతే కదా? ఇక్కడే ఎక్కడో చిత్ర మాస్టర్ ఉండాలని నా మనసు చెప్తోంది. ఇక్కడంటే ఎక్కడ? ఆ, భాను, గజ్జల్ సౌండ్ వస్తుంది, విన్నావా? నా అంచనా కరెక్ట్ అయితే ఇక్కడే ఎక్కడో భరతనాట్యం ఆడుతూ ఉండాలి. రారా. ఆవిడ్ని గుర్తుపట్టారా? ఎవరో తెలిసిందా? ఎవరు? ఆ, పోయిన జన్మలో నన్ను వన్ సైడ్ గా లవ్ చేసిన చిత్ర మాస్టర్, నీ భరతనాట్యం గురువు. భరతనాట్యం చేస్తారు అన్నావు, గరగ డాన్స్ ఆడుతున్నారేంటి? పట్టేసింది గాలేదో, ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. ఆ, ఏంటి నువ్వు? పోయిన జన్మలో భరతనాట్యం, ఈ జన్మలో గరగ డాన్సు, రెండు డాన్సే కదా. ఇప్పుడు అదా ముఖ్యం. చిత్ర మాస్టర్ చూడు. ఇదిగోండి మాస్టర్ మీ చెంబు. ఇదిగోండి మీ అందరి. చెంబు బాగా దెబ్బతిన్నట్టుంది. సీను పోయిన జన్మలో గజ్జలు, ఇప్పుడు చెంబు. సీను వచ్చేసేవా? నువ్వు చెంబిచ్చే స్టైల్ చూస్తుంటే నువ్వే సీను అని జ్ఞాపకం వచ్చింది, పోయిన జన్మ సీను జ్ఞాపకం వచ్చింది. రా, లవ్ చేస్తా. మాస్టర్, అయ్యో, తొయ్యగా ఈ సీను. జన్మలో కూడా మీరు బాగా లేటు. ఇప్పుడు కూడా నేను తన్నే లవ్ చేస్తున్నాను. హలో, నేనెప్పుడు లవ్ చేస్తున్నా అని చెప్పాను? అది ఏంటిది? మనం ఎప్పటికైనా ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాం. అదే మాస్టర్ తో చెప్పాను. తననే చేసుకోవడానికి ఫిక్స్ అయిపోయావా? సిగ్గు విడిచి అడుగుతున్నాను. ఆవిడ్ని చేసుకో, ఈవిని ఉంచుకో. కుదరదు. పోయిన జన్మలోనైనా మగాడిలా ఉన్నానని ఓ కారణం చెప్పి నన్ను రిజెక్ట్ చేశా. ఈ జన్మలో ఏ కారణం చెప్పి నన్ను రిజెక్ట్ చేయబోతున్నావు సీను? పోయిన జన్మలో అయినా కనీసం మగాడ్లా ఉన్నావు, ఈ జన్మలో ఐటంలా ఉన్నావు. ఎంతటి నింద. ఇప్పుడు ఫైనల్ గా ఏమంటావు? ఈ జన్మలో కూడా నేను తన్నే లవ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. నువ్వు ఫిక్స్ అయ్యావు, అందువల్ల నేను వెక్స్ అయ్యాను. మాస్టర్, చెప్పేది వినండి. ఏంటి సీను, పాప మాస్టర్ నీకోసం సూసైడ్ కి కూడా రెడీ అయిపోయారు. అయినా ఆవిడికి ఏం తక్కువ? నువ్వు ఆవిడ్ని ఎందుకు లవ్ చేయకూడదు చెప్పు. ఓవర్ యాక్షన్ చేసి ప్లాన్ మొత్తం పాడు చేస్తావా? ఎలాగోలా మేనేజ్ ఓకే, చేయి. ఇప్పుడు చూడు, ట్విస్ట్ అటు తిప్పుతాను. అది. వదలండి సీను, వదలండి. బాను, ప్లీజ్ కమ్. ఎప్పుడైతే నా కోసం నీ ప్రేమను త్యాగం చేయాలని సిద్ధపడ్డావో అప్పుడే నేను సిద్ధపడ్డాను నా ప్రేమను నీకు త్యాగం చేయాలని. ఈ కర్రుడు నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నిజంగా మీరిద్దరేనమ్మా సరైన జోడి. నేను వస్తా. మాస్టర్, పిలిచావా సీను? మా ఇద్దరిని కలిపినందుకు మాకు చాలా సంతోషం మాస్టర్. కానీ మీరు ఆవేశపడి ఆత్మహత్య అంతా చేసుకున్నారు. వెళ్ళిపోయాడా? ఎందుకు రా ఓవర్ యాక్టింగ్ చేస్తారు? హలో, తను అలాంటి వారు కాదండి, ఛాన్సే లేదు. తను రారండి. ఏంటట పిలుస్తున్నాడు? వెళ్దాం. వద్దు బాస్, 5 అంట. 5 అయితే ఏంటి, 50 మందినైనా మేనేజ్ చేస్తాం, 5 మేనేజ్ చేయలేమా? హలో, నేను దేవా. రావే నల్ల బంగారం, 500 ఇస్తాను. 5 మనిషికి 100 చప్పున. ఏంటి? సరే వద్దులే, పోనీ రింగేవనా? నేను అలాంటి వాడిని కాదు. గొంతు వింటేనే సమ్మగా ఉంది. బావనికి ముద్దెట్టనా? పెట్టరా ఫోను. ఏంటంట? పిలుస్తున్నాడు కచేరికా? రూమ్ కి. ఈ రోజు డాన్స్ చేశానుగా, ఒకడికి పిచ్చగా నచ్చేసిందంట. భాస్కర్ లాడ్జీలో రూమ్ వేసాను, వస్తావా అని అడుగుతున్నాడు. రే చెప్పు, డీటెయిల్ గా చెప్పొచ్చు కదా. రే
నీకు అమ్మాయి నచ్చితే తిన్నగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పు పోవచ్చు కదరా. అది వదిలేసి పూర్వ జన్మ పుల్కా జన్మ అని చెప్తూ డాన్ గా ఉన్న నన్ను డాన్సర్ గా కూర్చోబెట్టావు కదరా. ఏయ్, ఈ మధ్య సుమారైన అమ్మాయిని వీధికి 10 మంది, బస్ స్టాండ్ కి 20 మంది, ఏరియాకి 50 మంది అని ఫాలో అవుతున్నారు. తన సూపర్ ఫిగర్. తనలాంటి వాళ్ళని వీధికి 50 మంది, బస్ స్టాండ్ 100 మంది, ఏరియాకి 200 మంది ఫాలో అవటం కాక ఫేస్బుక్ లో 5000 మంది ఫాలో అవుతారు. తనలాంటి వాళ్ళకి రొటీన్ గా ఐ లవ్ యూ చెప్తే క్యాషువల్ గా వద్దని చెప్పి వెళ్ళిపోతారు. అందుకే పూర్వ జన్మని చెప్పి కొత్త ఫార్ములాతో లవ్ చేస్తున్నాను. అబద్ధాలు లవ్ చేయడం తప్పు కదా. అబద్ధం చెప్పి లవ్ చేయొచ్చురా, అబద్ధంగానే లవ్ చేయకూడదు. రే నువ్వు చూస్తూ ఉండు, ఇంకో వారం రోజుల్లో తనే వచ్చి తన లవ్ ప్రపోజ్ చేస్తుంది. ఆ తర్వాత నిజం చెప్పేస్తాను. ఈ ఫార్ములా తప్పకుండా వర్కౌట్ అవుతుంది, డౌటే లేదు. హ? దివ్య? హలో, దివ్యాని మాట్లాడుతున్నా. ఏంటి దివ్య? నాకు పోయిన జన్మ గుర్తొచ్చింది. పోయిన జన్మ గుర్తొచ్చిందా? దివ్య, నీకు నిజంగానే పోయిన జన్మ గుర్తొచ్చిందా? అవును సీను. అయితే సరే, నీకు గుర్తొచ్చింది, నాకు గుర్తొచ్చింది. ఇద్దరం కొన్ని రోజులు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందాం. అక్కడే ఓ చిక్కుంది. ఏంటది? పోయిన జన్మలో నిన్ను కొట్టిపడేసి నన్ను రేప్ చేసిన కరాతే మాస్టర్ ఈ జన్మలో కూడా పుట్టుంటాడు కదా. అయితే నువ్వు నన్ను చిత్రా మాస్టర్ ని వెతికి కనిపెట్టినట్టు ఆ కరాతే మాస్టర్ ని కనిపెట్టి నా కళ్ళ ముందు వాడిని కొడితేనే నేను నిన్ను లవ్ చేస్తాను. ఇదేం గోలరా బాబు, లేని కరాటే మాస్టర్ని ఎక్కడి నుంచి వెతికి తీసుకురావాలి? హలో, హలో, సరే కానీ ఇదే లాస్ట్ దివ్య. నువ్వు చెప్పినట్టే ఆ కరాటే మాస్టర్ని కనిపెట్టి నీ కళ్ళ ముందు కొడితే నువ్వు నన్ను లవ్ చేస్తావుగా? తప్పకుండా లవ్ చేస్తాను. అయితే తప్పకుండా కనిపెడతాను. బాయ్.